11వ అధ్యాయంలో గడిచినటువంటి పర్యాయం చేతి కొలతల చేత కొలత గురించి మనం బాగా చూసాం. దేవుని యొక్క ఆలయం బలిపీఠము కొలతవేయటం, తర్వాత ఆలయంలో పూజించుతున్న వారిని లెక్క పెట్టడం గురించి గమనించాం. ఇంకా ఆలయం వెలువడినటువంటి ఆవరణాన్ని కొలత వేయవద్దు, దాన్ని విడిచిపెట్టమని చెప్పారు. ఇక్కడికి అది అడుగులు చేయబడుతున్నాము. ఈ అడుగులు పరిశుద్ధ పట్టణాన్ని వాళ్ళతో తొక్కడం సుమారు 42 నెలల పాటు తొక్కడం గమనించాం. తర్వాత 3వ వర్షం నుంచి మనం గమనించినట్లయితే 6వ వర్షం వరకు అక్కడ ఇద్దరు సాక్షులు అనేటువంటి విషయాన్ని చూసాం. ఆ ఇద్దరు సాక్షులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం కలిగిన వారు కనుక ఎక్కువ భాగం మోసే ఏరియాలో అనుకుంటున్నారు. అయితే వారు కారణాలు కొన్ని గమనించారు. అయితే ఇద్దరు సాక్షులకు దేవుడు అధికారం ఇచ్చాడు. వేటి మీద అధికారం ఇచ్చాడో మనం గమనించినట్లయితే వాడి ప్రభుని గురించి సాక్షి ఇవ్వడానికి, రెండవది రానున్నటువంటి సంఘటన గురించి ప్రవచించడానికి, తర్వాత పూర్వకులకు వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి అందించినటువంటి 2 వెలుపొక్కల వలె ఆ 2 దీపములుగా ఉన్న విషయాన్ని చూసాము. అలాగే వారికి ఎవరైనా హాని చేయ ఉద్దేశించినట్లయితే వారి నోట నుంచి అగ్ని బయలువెళ్ళి ఆ శత్రువు గ్రహించి వేస్తుంది ఆ విషయాన్ని గమనించాం. ఇంకా వారికి అనుగ్రహించినటువంటి అధికారం చూసినట్లయితే ఎవరైతే వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి చంపబడతారు అనే విషయాన్ని కూడా మనం 5వ వర్షంలో గమనించాం. 6వ వర్షంలో వచ్చినట్లయితే వారు ఇద్దరు సాక్షులు కూడా ప్రవచించే వారు ఉంటుండగా వర్షం కురవకుండా ఆకాశం వేయడానికి వారికి అధికారం ఉంది. అంతేకాకుండా వారు నీళ్లను రక్తంగా చేయడానికి కూడా వారికి అధికారం ఉంది. నాలుగైనటువంటి తెగులతోటి భూమిని బాధించడానికి వారికి అధికారం ఉంది. ఇంతవరకు మనం గమనిస్తూ వచ్చాం. 7వ వర్షం నుంచి మనం గమనిస్తున్నట్లయితే ఇద్దరు సాక్షులు మరణం గురించి మనం కొన్ని వచనాలు చూడవచ్చు. ఆ తర్వాత వారు 11వ వర్షం నుంచి 7 నుంచి 10 వర్షాల వరకు గమనిస్తాం. ఆ 11వ వర్షం నుంచి 11 వరకు మనం లేదా 12 వరకు గమనించినట్లయితే అక్కడ వారి పునరుత్థానం గురించి, ఆరోపణ గురించి గమనిస్తాం. 13వ వర్షంలో భూమికి జరిగినటువంటి మన దుస్సంఘటన గురించి తెలియజేయబడింది. 14వ వర్షంలో ఈ శ్రమ గతించిపోవడం, ఆ తర్వాత 3వ శ్రమ త్వరగా రాబోతున్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక 7వ వర్షంలో మనం గమనిస్తున్నప్పుడు వారు సాక్ష్యం చెప్పున ముగింపగానే పాతాళంలో నుండి వచ్చి క్రూరములు వారు యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారు సాక్ష్యం చెప్పున ముగింపగానే ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు? మనం ప్రారంభంలో ఇక్కడ 11వ అధ్యాయం చూడవచ్చు. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అపోస్తలుల ద్వీపంలో ప్రవాసి అయినటువంటి యోహాను గురించి చూసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించినందుకు, యేసును గురించి సాక్ష్యం ఇచ్చినందుకు ఆయన పత్రోసున ప్రవాసి ఉన్నాడు అని 1వ అధ్యాయము 9వ వర్షంలో ఆ మాట రాయబడింది. ఆ పిమ్మట మనం గమనిస్తున్నట్లయితే ఈ 11వ అధ్యాయంలో కూడా వీరు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుండగా అప్పటి వరకు కొంతవరకు బాగుంది. ఎప్పుడైతే సాక్ష్యం ఎప్పుడు ముగించారో వెంటనే సాక్ష్యం కూర్చున్నటువంటి ఆ పాతాళంలో నుండి ఈ క్రూరులకు బయలువెడుతుంది. బయలువెళ్ళి మరి అందరితో కాకుండా ఎవరైతే సాక్ష్యం చెప్పి ముగించారో ఆ ఇద్దరు సాక్షులని ఏం చేసిందండి? యుద్ధం చేసి వాడు జయించి చంపేసింది. యుద్ధం చేయడం, జయించడం, వాడు చంపడం. ఇది నేటి దినాల్లో మనం గమనిస్తున్నప్పుడు నాడు యుఎస్ఎస్ఆర్ కానీ తదుపరి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ గతంలో కానీ ప్రస్తుత కాలంలో మన భారతదేశంలో అలాగే కొన్ని నైబరింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దానికి ఉదాహరణగా గతంలో ఎంతో మంది దేవుని యొక్క స్వార్థ ప్రకటించేవారు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వాడిని చాలా బహుగా చంపేశారు, రప్పంతో పోసారు. కొంతమందిని ఆ యొక్క ఉలిపెట్టి దాన్ని వచ్చారు. తర్వాత మరి కొంతమంది అయితే శిక్ష వేశారు. మరి కొందరేమో ఆ యొక్క సముద్ర తీరం నుంచి ఇలా మనకి కాల్చేది కట్టేసి ఆ గంటకి పెట్టాక ఖడ్గంతో హతం చేశారు. ఇలాంటి దొరికి వచ్చాయి, రంపంతో పోశారు. అలాగే ఇంకా 2 దినాల్లో కూడా మనం చూసినట్లయితే
కాంటెంపరీస్ లో మంగళవారం మనం గమనించవచ్చు. ఆయన ప్రభు కొరకు జీవించినప్పుడు, లేఖనాలు సత్యాన్ని వివరిస్తున్నప్పుడు, అయితే అలాగే మనకు రాజ్యాలను కల్పించినటువంటి బ్రిటిష్ వారు నాటి దినాల్లో ఇచ్చినటువంటి హక్కులు బట్టి, మన భారతదేశ రాజ్యాన్ని పెట్టినటువంటి ప్రశ్న బట్టి, అయితే భారతీయులైనటువంటి వారిని పౌరుని ఏ విధంగా శిక్షిస్తూ గాయపరుస్తున్నారు వాటి గురించి చాలా కంఠాపరంగా చెప్పాలంటే చాలా బోల్డ్గా ధైర్యంగా ఆయన చెప్తున్న సందర్భాల్లో మరొకటి సుప్రీంకోర్టులో తాను వాదించినటువంటి అంటే క్రైస్తవ పక్షంగా ఆయన ఎలాంటి రాయకుండా తానే వాదించిన ఉంటుండగా అటు పరిస్థితుల్లో ఈ మతోన్మాదైనటువంటి వారు అధికార గణంతో తమకున్నటువంటి హంతకుల చేత చంపించడం గమనిస్తాం. అది తన పరిస్థితులన్నీ రకరకాలుగా వచ్చాయటువంటి మీడియాలో. అయితే అలాగే మనం ఇంకా స్వార్థ పరిస్థితున్నప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ ఇండియాలో అయితేనేమి, ఈవెన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రం అయితేనేమి, పక్కనటువంటి కర్ణాటకలో అయితేనేమి, అటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా జరిగినటువంటి సంఘటన మనం తెలుసుకోవచ్చు. అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీ ఈ యొక్క నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మనం గమనించినట్లయితే మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, భూటాన్ ఆ దగ్గర ప్రాంతాల్లో మనం చూసినట్లయితే క్రైస్తవ యొక్క ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక మంది దేవుడి యొక్క సేవకులు వారికి ఆ యొక్క సంస్కారం నేర్పించారు. తర్వాత వారి యొక్క సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చారు. వారి యొక్క రైట్స్ కోసం పాటుపడ్డారు. వారికి ఎడ్యుకేషన్ ఇచ్చారు, అంటే సాక్షిని అంటే వారికి చదువు చెప్పించారు. తర్వాత అనేకటువంటి రీతిలో వారి కోరిక కొరకు పాటుపడ్డారు. కానీ అక్కడ విస్తరణ ఆ యొక్క మూలమైనటువంటి పనుల్లో ఎవరైతే ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారో, అలాగా ప్రభు కొరకు జీవిస్తున్నారో అలాంటి చోట్ల కూడా బహు భయానకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ భూలోకం నుంచి ఆ పాతాళం నుండి వచ్చినటువంటి ఆ క్రూరముగా సాతాను సూచిస్తా ఉంది. సాతాను సూచిస్తుంది. మనకు చోట చూసినట్లయితే సముద్రంలో నుంచి వచ్చిన క్రూరముగా తక్కువ అధ్యాయాలు చూస్తాం. మరో చోట భూమిలో నుండి వచ్చినటువంటి క్రూరముగా చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే పాతాళంలో నుండి వచ్చిన క్రూరముగా చెప్పబడతా ఉంది. ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే వారితో యుద్ధం చేయడం, రెండవది వాటిని జయించడం, మూడవది వారిని చంపడం. సో ఈ రోజుల్లో కూడా యుద్ధం జరిగిస్తూనే ఉన్నారు. ఇక్కడ సత్యములకు అసత్యానికి యుద్ధం జరుగుతూ ఉంది. దేవుడి పక్షం ఉన్నటువంటి బిడ్డలకి ఆ యొక్క ఉత్తతుల్యమైనటువంటి వాడి యొక్క బలంగా వారి యొక్క అనుయాయులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. జీవవాక్యానికి ఏమి సత్యాన్ని తెలియనటువంటి జీవమైనటువంటి వాటికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఈ యుద్ధము వారు అధికమైనటువంటి వారి ప్రాబల్యం చేతను, లేక వారి అధికార గణం చేతను, వారి డబ్బు చేతను, వారికి ఉన్న పలుకుబడి చేతను, వారికి ఉన్నటువంటి అహంకారం చేతను ఏదో రీతిగా ఏం చేస్తుంటే ఈ యొక్క దేవుడి గురించి సాక్షి ఇచ్చేటువంటి వారిని భయప్రాప్తం చేస్తున్నారు, యుద్ధం చేస్తూ ఉంటున్నారు. సో ఇది మనం గమనించినట్లయితే ఎస్ఎల్ రాసిన పత్రిక ఒకసారి చెప్పండి. 6వ అధ్యాయం, ఎస్ఎల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎస్ఎల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే 15వ వచనము 6వ అధ్యాయం 10 వచనం నుంచి గమనించినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. 10 నుంచి 12 చూద్దాం. ఎస్ఎల్ రాసిన పత్రిక తులకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడైనడి. ఇక్కడ చూడండి, చాలా చక్కగా చెప్తున్నాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించలకు శక్తిమంతులన్నట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఏదైనా మనము పోరాడునని శరీరంతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఫస్ట్ అంధకార సమయంలో లోకనాథులను ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహంతోనూ పోరాడుతూ ఉన్నాము. ఈ యొక్క మనం పోరాడే ప్రస్తుతం శరీరంతో కాదు. సో వీఆర్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. అందరూ కూడా మనం మాత్రం శరీరంతో మనం పోరాడలేదు. అయితే మనం పోరాడేది ఏంటంటే ప్రధానులతోనూ అధికారులతోనూ. ఎందుకు ప్రధానంతో మనం పోరాడుతున్నాం? వారు వారికి ఉన్నటువంటి ప్రధానత్వం బట్టి వారి యొక్క ప్రాధాన్యత కొరకై వారు ప్రజలలో తప్పుకున్నటువంటి దాన్ని
ఆ ఉనికిని కాపాడుకోవడానికి కోసమై వారు అనేక విధములుగా దేవునికి భిన్నమైనటువంటి వారు చేస్తూ ఉంటున్నారు. వారు దేవుని యొక్క బిడ్డలకి, దేవుని యొక్క సేవకులకి ఎంతో విరుద్ధమైనటువంటి వాటిని కల్పించే వారుగా ఉంటున్నారు. ఇటు ప్రధానులు వారి ఉనికి కోసం, తర్వాత వారికి ఉన్నటువంటి ప్రాబల్యం కోసమై వారు పాటుపడుతూ ఉంటుండగా వారు దేవుని యొక్క వాక్యం నిమిత్తం క్రీస్తు యేసు గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారిని టార్గెట్ గా చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు శారీరకంగా లేదా సమానమైనటువంటి పరిస్థితుల్లో వారు బలహీనులు అనేటువంటి విషయాన్ని వారు గ్రహిస్తున్నారు. ఒకటి. రెండవది చూసినట్లయితే వీరు క్రైస్తవులు మనం కొడితే వాళ్ళు తిరిగి పట్టరు, మనం తిడితే వాళ్ళ తిట్టరు, మనం గాయం చేస్తే వాళ్ళు తిరిగి గాయపరచరు. అంటే వాళ్ళకి గొడవ లాంటి వాళ్ళు ఇలాంటి దృక్పథంతో ఉంటున్నారు. ఇది ప్రధానులు అలా గ్రహిస్తూ ఉంటుండగా అధికారులైనటువంటి వారు కూడా ఏం చేస్తున్నారంటే తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలందరినీ సరైన రీతిలో ప్రధానులు అధికారులు పాలించవలసిన వారు ఉంటుండగా, ఈ యొక్క ప్రజలకు సరైనటువంటి న్యాయం ఇవ్వవలసిన వారు ఉంటుండగా వారు తమ యుక్తుల చేత శాస్త్రం రూపొందించి శాస్త్రం లేని సమయంలో షాడోగా కొన్ని తయారు చేసి వారు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి వారికి విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి శాసనాలు యాంటీ కన్వర్షన్ బిల్ కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బిల్ కావచ్చు, ఇలాంటి తదితరాలు ఎన్నో ఉంటున్నాయి. వీటి కాకుండానే కొన్ని దళులు చాలా తయారయ్యాయి. ఎందుకంటే పాత పేరుంది అతను నోటెడ్ అయ్యాయని, ఇంటర్నేషనల్ మీడియాతో వెళ్ళిపోయాయి, ఇంటర్నేషనల్ వాటిని కసగట్టింది అనేసి ఏం చేస్తున్నారంటే వాటిని పేరు రూపాలు మార్చుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ప్రధానులు అధికారులు నేటి ప్రపంచంలో ఏకలుగా ఉంటూ ఉండగా మనం అలాంటి వారితో పోరాడుతూ ఉన్నాము. కానీ పేరు మనం వింటున్నాము, కానీ మన దగ్గర పోరాడుతున్నాం. చాలా మంది నిమ్మకు నిలబెట్టినట్టుగా చాలా మంది ఉంటున్నారు. దినాలు క్రైస్తవ నాయకులు అని చెప్పబడినటువంటి వారు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రధానులుగా చెప్పబడుతున్న వారు, అలాగే పెద్దలుగా చెప్పబడుతున్నటువంటి వారు, లేకపోతే సోకాల్డ్ మీడియా ఉన్నటువంటి ఆ యొక్క వెల్నోటెడ్ స్పీకర్స్ గా అని తాము ప్రచురించుకునేటువంటి వారు ఇదెవరు కూడా దాని గురించి పోరాడలేదు. కానీ అంతర్యుద్ధంలాగా ఈ యొక్క ఆత్మీయులైనటువంటి వారు ప్రభుత్వకు వాళ్ళు భారం కలిగి ప్రభు పరీక్షలో బాధ్యత కలిగి సాక్ష్యం ఇస్తున్నటువంటి వారు ఇంటర్నల్ గా చాలా ఈ యొక్క యుద్ధాన్ని కలిగిన వారు ఉంటారు. మనం పోరాడేది చూడండి, శరీరంతో కాదు, ప్రధానంలో అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులు లోకనాథులను, లోకంలో ఏటువంటి వారు ఉన్న నాథులు. అయితే కొంతమంది అదే పడుతున్నారు నాథా అని వాళ్ళకి. అయితే వీళ్ళంతా ఎవరంటే ప్రస్తుత అంధకార సంబంధులు అయినటువంటి వారు లోకనాథులు, చీకటి సంబంధులు. తర్వాత ఈ లోక సంబంధులైనటువంటి వారు అంధకార సంబంధులుగా ఉంటున్నారు. చీకటిలో వారికి సంబంధించినటువంటి వారుగా, చీకటిలో ఎవరైతే పాతాళంలో ఒక మూలకి పడుతున్నటువంటి వారు, గాఢాంధకారంలోకి ఆ సాధారణ దూతలు పడుతున్నటువంటి వారు, వారికి సంబంధించినటువంటి వారు. ఒక్కసారి యూదా పత్రిక చెప్పండి. యూదా పత్రిక గమనించినట్లయితే 6వ వచనం చూడండి. యూదా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వము నిలుపు కనుక తమ నివాస స్థానం విడిచిన దేవదూతలను మహాదేవతలకు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య భాషలతో ఆయన బంధించి భద్రము చేసెను. ఎవరైతే దేవదూతలుగా ఉన్నారో, దేవుడి పక్షంగా ఉన్నటువంటి ఆర్క్ ఏంజల్ ప్రధాన దూతలు అయినటువంటి లూసిఫర్ మరియు తన అనుయాయులు, వారు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయారు. అయితే వారు తమ నివాస స్థలం విడిచినటువంటి వారుగా ఉండి మహానిర్మల జరగబోయేటువంటి తీర్పు కూడా కటిక చీకటిలో నిత్య పాశములతోటి దేవుని చేత వారు బంధించబడి భద్రం చేయబడ్డారు. వీళ్ళను అనుసరించేటువంటి ఈ లోక నామములలో ఆ జిల్లాలో కూడా ఒక మాట చూడండి దయచేసి. అక్కడే 13వ వచనానికి రండి. 13వ వచనం యూదా పత్రిక. తమ అవమానమును నురుగు వెళ్ళగట్టు వారి సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను
మార్గం తప్పిదిరు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడినది. ఇక్కడ ఆశయం ఉంది. ఆల్రెడీ ప్రధానత్వం కోల్పోయినటువంటి వారు, తమ నివాస స్థలం విడిచినటువంటి వారు, మహానగరంలో పోయేటువంటి తీర్పు వరకు కూడా 20 కఠిన చీకటిలో నిత్య భాష బంధించబడి భద్రం చేయబడ్డారు. అయితే వారు ఎవరైతే అనుసరించారు ఈ లోకనామైనటువంటి వారు, అది ప్రధానమైనవి, అధికారులైనవి, సదకాశం లోకనాలు, పాపములు ధరించేటువంటి వారు, అన్యాయ ఆక్రమణకు వెళ్ళేటటువంటి వారు, లంచగొడతనానికి వడ్డీగా పాల్పడేటువంటి వారు, వ్యభిచారానికి జాగ్రత్తకి లోబడేటువంటి వారు, ఇలాగ లోకంలో వాటిని స్నేహించుకోవాలి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవితము అని యోహాను రాసిన 1:2 చెప్పబడినట్టుగా వాటిని ప్రేమించిన వారుగా ఉంటుండగా మీరందరూ ఎలా ఉంటున్నారంటే, మనం 12వ వచనంలో కూడా చూడవచ్చు. 11వ వచనం అనేసరికి తమ అవమానములు వెలగొట్టువారై సముద్రం యొక్క ప్రచండమైనటువంటి అలలుగా ఉంటున్నారు. మానవ తప్పి తిరిగేటువంటి చుక్కలుగా ఉంటున్నారు. వీరందరూ కూడా ఎలా ఉన్నారు? ఆకర్షితపరచబడినారు. గాఢాంధకారం నిరంతరం భద్రము చేయబడింది. ఇలాంటి పరిస్థితిలో ఉంటుండగా ఎస్సీల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం వచ్చినప్పుడు అక్కడ ఆకాశం దురాత్మ సమూహంలోనూ మనం పోరాడుతున్నాము. దురాత్మలు ఉంటున్నాయి. దురాత్మ పట్టినప్పుడు సౌలు రాజు ఏం చేశాడు? దావీదును చంపాలనుకున్నాడు. అయితే దావీదు రాకముందు దురాత్మ పట్టినప్పుడల్లా ఆ సౌలు రాజు ఏమైపోయాడు? దేవుడి ప్రభావం వెళ్ళిపోయింది. దురాత్మలో పొంచిన్నది, చోటు చేసుకుంది. ఆ బాడీకి చోటిచ్చాడు. దురాత్మ పట్టినప్పుడల్లా ఆ సౌలు ప్రవర్తించిన తీరు గొప్ప భయానకమైంది. సరే, ఆ చిన్నవాడినటువంటి గొర్రెలు కాస్తున్నటువంటి ఆ దావీదును పిలిపించారు. తాను వాయించినప్పుడల్లా సంగీతం ఎంతో సగ ఆహ్లాదం ఉండి ఆ దురాత్మ వెళ్ళిపోయి 5 సందర్భాలు దావీదు ఆ గోడ ఈతో కొట్టి తీర్చాలని చంపి ప్రయత్నం చేసిన వాడు. దురాత్మ పట్టిన వాళ్ళ ఏంటంటే, దేవుడి పక్షంగా ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే ధైర్యంగా ఉంటున్నారో, ఎవరైతే వాక్యానుసారం జీవిస్తున్నారో, ఎవరైతే ప్రభు మహిమ బ్రతుకుతున్నారో అలాంటి వాడిని ఈ దురాత్మ పోగొట్టడానికి క్రీస్తు యేసు నామమున సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఇక్కడ రండి. ప్రకటన గ్రంథము ఇక్కడికి వచ్చినట్టే 11వ అధ్యాయంలో ఈ మాట చూస్తాము. అక్కడ వారు యుద్ధం చేసి జయించి, వాళ్ళు యుద్ధం చేశారు, వాళ్ళు చంపేశారు, జయించారు. వారు తాముగా ఈ యొక్క మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ప్రజలు గుణార్థం చేసి ఆ యొక్క సాక్షులైనటువంటి వాడిని తగ్గిస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా ఆధిపత్య మార్గం ఉంటుంది అని వారు భావిస్తున్నారు. రెండవ అధికార గణం కూడా చివరికి ఆ యొక్క రిలీజియన్ ఆస్పెక్ట్ తిరిగి వచ్చినప్పుడేమో క్యాస్టిజం చూపిస్తుంటున్నారు. ఒక స్థాయికి వచ్చినప్పుడేమో రిలీజియన్, మతం పేరట అందరూ ఒకటే అవుతున్నారు. వీరు ఇలాంటి ఉంటున్నప్పుడు విజయం వార్తే శాస్త్రాలు మార్చగలుగుతున్నారు, తీర్పులు మార్చగలుగుతున్నారు. తర్వాత వారికి ఉన్నటువంటి ఈ యొక్క సెక్యులరిజం, డెమోక్రసీ అనేటువంటి దాన్ని కూడా మార్చగలుగుతూ ఉంటున్నారు. వారి విజయాన్ని జయించిన వారుగా ఉంటున్నారు. అయితే వారి జీవితంలో చోటు చేస్తున్నారు, చంపేస్తున్నారు. వారు నైతికంగా చంపేస్తున్నారు, సామాజికంగా చంపేస్తున్నారు, భౌతికంగా చంపేస్తున్నారు, అనేక ఫినాన్షియల్ స్టేట్ అంటే ఆర్థికంగా కూడా చంపేస్తున్నారు. అలాంటి వారు గొర్రెల చర్మం కట్టుకున్న గొర్రెలు లాంటి వారు, అంధకారమైనటువంటి వారు, ఇలాంటి వారందరూ కూడా ఆనాడు ఇద్దరు సాక్షులు ఎలా చంపేశారో నేటి నాడు కూడా అలాగే జరుగుతుంది. క్రైస్తవ్యం అనేటువంటి లోకంలో జరుగుతుంది. నామకార్థం ఉన్నటువంటి వారు ఇలాంటి కార్యక్రమం చోటు చేసుకుంటున్నారు. అయితే ఏదని చూడండి, 7వ వచనం తర్వాత 8వ వచనం కండి. వారి శవములు ఆ మహాపట్నము సందరిలో పడియును. ఇద్దరు సాక్షులు ఏం చేశారు? వాళ్ళు యుద్ధం చేశారు, జయించారు, తర్వాత వారిని చంపేశారు. చంపేస్తే మరి మౌఖికంగా సంఖ్యప్పుడు పోస్ట్ మార్టం తీసుకెళ్ళారు, ఎంత తీసుకెళ్ళి పూస్తామని చేయడం, వాళ్ళు 2 కాల్ చేయడం జరుగుతుంది. కానీ వీరికి కనీసం ఆ ఇద్దరు సాక్షుల విషయంలో పట్టించుకున్న నామం లేదు, ఎవరు పట్టించుకోలేదు. ఏం చేశారు చూడండి, వారి శవం ఏమైనా ఆ మహాపట్నము సంత వీధిలో పడినందును. ఏది మహాపట్నం అంటే? యెరూషలేము. ఈ మహాపట్నాన్ని గురించి చెప్పబడుతుంది యెరూషలేము. అందుకే ఉపమానాలకు అలంకార రీతిగా ఇవి దానికి ఏం చెప్పబడితే సొలొమోనియు ఐగుప్తునియు చెప్పబడతా ఉంది.
సర్వం ఏం చేసింది? సర్వం మనం గమనించినట్లే సోమవారాలు అన్నాడు వాళ్ళు ఏం చేశారండి? భయంకరమైన పాపం చేశారు. వ్యభిచారం చేత నిండిపోయారు. జాగ్రత్తలు జరిగిస్తున్నారు. అవమానం జరిగించారు. తమ శరీరం పాడు చేస్తున్నారు. దేవుడికి ఎంతో ఉగ్రత తెప్పించేవారు, కోపం తెప్పించేవారు అయితే వారి పరిస్థితుల్లో ఏమవుతుందో ఒకసారి దయచేసి గమనించండి. రోగులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోగులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రండి. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? 24వ వచనం చూద్దాం ఒకసారి. మొదటిగా 24వ వచనం, 1వ అధ్యాయంలో, ఈ హేతువు చేత వారి తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వాడిని అపవిత్రతతో అప్పగించడం చూసారా? ఇక వీళ్ళు తీయకుండా మానకుండా ఆ ఊళ్ళో చిక్కుపోయారు. అదే రుచిలో ఉంటున్నారు. పంది బురదలో కొన్నట్టుగా రుచిలో ఉంటున్నారు. అయితే దేవుడు కూడా ఏం చేశారంటే వారు ఈ హేతు చేత వారి హృదయంలో అభిలాషను అనుసరించి వారు నడుచుకుంటున్నారు కాబట్టి తమ శరీరం పరస్పరం అవమానపరుచుకున్నట్టుగా దేవుడు వారు ఏం చేశాడు? అపవిత్రకు అపవించాడు. అపవిత్రకు అపవించేశాడు. వీళ్ళ బతులు ఇంతే మరి అపవించేశాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిజర్వ్డ్, ఎక్కడ ఆటంలో రిజర్వేషన్ ఉంది. అక్కడ ఆల్రెడీ నెక్స్ట్ తీర్పు జరిగిన తర్వాత గంటలో రిజర్వేషన్ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా వాడిని అపవించేశాడు. వాళ్ళు పరస్పరం అవమానపరుచుకున్నట్టుగా అపవించేశాడు. రండి 26వ వచనం, రోమపత్రిక 1:26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు స్వాభావికమైన ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అనుసరించి అటువలే పురుషులకు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైన చేయించు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలములు పొందుతూ ఒకరి ఎడల ఒకరు కామాంతప్తులై. సెకండ్ స్టెప్ చూడండి. దేవుడు ఏం చేశాడు? తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. పరస్పరము అవమానపరుచుకున్నట్టుగా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. తుచ్చమైనటువంటి అభిలాషలకు వారిని అప్పగించాడు. ఎందుకంటే స్త్రీలైనా పురుషులైనా వారు స్వాభావికమైనటువంటి ధర్మం విడిచిపెట్టారు. వారు స్వాభావిక ధర్మం విరుద్ధమైనటువంటి ధర్మం అనుసరించారు. ఏం చేశారు? పురుషులు అవాచ్యమైన కార్యాలు జరిగిస్తున్నారు. స్త్రీలు తమ అవాచ్యమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే వారు బయట ఉన్నటువంటి ఇప్పుడు కేసున్నారు కదా, అలాంటి వారితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. మరి మనం చూసినట్లయితే అలాంటి వాళ్ళు చేరిపోతున్నారు. సో ఇవన్నీ గమనించినప్పుడు దేవుడు చేశాడు? తమ తప్పిదములకు తగిన ప్రతిఫలములు పొందుతూ వారు ఒకరినొకరి వారిగా ఒక కామాంతులు ఉన్నట్టుగా వారిని భయంకరమైనటువంటి ఆ యొక్క తుచ్చమైన భాషకు అప్పగించినట్టుగా చూస్తున్నాం. మూడో స్టెప్ చూడండి, 8వ వచనం మరియు 1వ అధ్యాయం. వారు తమ మనస్సులో దేవునికి చోటీయనకపోయి కనుక చేయరాని కార్యములు చేయటం దేవుడు ప్రస్తుత మనస్సుతో వారిని అప్పగించను. చూసారా? వారు తమ మనసులో దేవుడికి చోటీయలే, హృదయంలో చోటీయలేదు, మనసులో దేవుడికి చోటీయలేదు. కాబట్టి వారు తమ మనసులో దేవుడికి చోటీయనుకుంటుంది. కాబట్టి అయితే మాట్లాడడానికి చాలా యుక్తిగా, చాలా తీపిగా, చాలా చక్కగా మాట్లాడవచ్చునేమో. అయితే మనసులో చోటు లేదు, హృదయంలో చోటు లేదు. మనసులో దేవుడు చోటు అనుకోండి కనుక వారు చేయరాని కార్యములు చేయటకు ఏం చేశాడు దేవుడు? మరి ప్రస్తుత మనస్సుగా అప్పగించను. వారి మనస్సు ఇక్కడ కూర్చున్నా అంతే, ఇంట్లో కూర్చున్నా అంతే, భార్య భర్తలు కూర్చున్నా అంతే, కుటుంబంతో కలిసి కూర్చున్నా అంతే, సమాజంలో కూర్చున్నా అంతే. ఎందుకంటే వారి మనసు భ్రష్టమైపోయింది. భ్రష్ట మనసును దేవుడు వారిని అప్పగించేశాడు. అట్టి వారు సమస్త దుర్గం చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కామము, కపటము వాటితో నిండిన వారు వన్యగానులు, అపవాదులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారం, ఇంకవాడవాడు, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిదేయులను, అవివేకులు, మాట తప్పువారును, అనురాగరహితులు, నిర్దయులైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణములకు తగిన వారు. చూడండి 30వ వచనం ఉందా?
ఈ బైబిల్ ఉందా? అందరూ దాంట్లో ఇట్టి కార్యం అభ్యసించేవారు మరణములకు తగిన వారు. అంతేకాదు అను దేవుని న్యాయాన్ని వారు బాగుగా ఎరిగి వాటిని చేయించున్నారు. దేవుని న్యాయం ఇది ఏంటో బాగా తెలుసు. దేవుని న్యాయం బాగా తెలుసు. వాటి బాగా ఎరిగింది కూడా తెలుసుకోవడం బాగా ఎరిగింది కూడా ఏదో తీర్పు ఉంది, దేవుడు శిక్షిస్తాడు, తర్వాత బయట నరకాన్ని పంపిస్తాడు అనేసి విషయం తెలుసు. స్వార్థను విన్నాను కానీ నమ్మలేదు, దేవుడికి బ్రెయిన్లో చోట్లేదు, మనసులో చోట్లేదు, ఇలా జీవిస్తున్నారు కనుక వారు దేవుని ఆయన బాగా ఎరిగింది కూడా వారు చేస్తున్నారు. ఇది మాత్రమే కాక అలాంటి వాటిని ఎవరైతే అభ్యసిస్తుంటున్నారో అంటే అలాంటి పనులు ఎవరు చేస్తుంటారో అలాంటి వాటి ఏమంట సంతోషంగా సమ్మతించుతున్నారు. అబ్బా టైం చేయకుండా బాగలేదు, ఏమాత్రం భయం లేదు, సంతోషంగా సమ్మతిస్తున్నారు. సేమ్ లైఫ్ మైండెడ్ పీపుల్ అంటారు కదా, ఒకే మనస్సు విన్నవారు, ఒకే హావభావాలు విన్నవారు, ఒకే ఆలోచన దృక్పథం విన్నవారు, ఒకే స్వాభావికమైనటువంటి వారు, అలవాటు కలిగినటువంటి వారు ఏం చేస్తారు? చక్కగా సంతోషిస్తున్నారు. ఇది జరిగింది. అయితే ఈనాడు ఈ యొక్క ప్రధానులైతేనేమి, అధికారులైతేనేమి, సంఘకాశంలో లోకాలైతేనేమి, ఆకాశం ఉన్న దురాత్మ సమూహం అయితేనేమి, ఇదంతా మనకు విరోధంగా ఉన్నారు. మన వారిని యుద్ధం చేశారు, జయించారు, చంపేశారు. ఆ శవాలు మహాపట్నం సన్నిధిలో పడినగా ఏం చేశారట? సొదమలాగా కార్యాలు పంపిస్తారు. రెండవ చూసినట్లయితే ఐగుప్తు అని కూడా పేరట. ఐగుప్తు అంటే చూడండి 7వ వచనంలో ఐగుప్తు దేని సాదృశ్యం? బానిసత్వాన్ని. దేవుడికి వాడిని యోసేపు రాజు వచ్చిన తర్వాత ఒక భయంకరంగా కష్టపడుతూ వచ్చాడు. మీరు నిర్గమ కారణాలు తీసినట్లయితే ఒకసారి దాన్ని కూడా వెళ్దాం. అంటే వాక్యానుసారంగా ఒకసారి గుర్తు చేస్తే మంచి, ఎందుకంటే ఇలాంటి మమ్మల్ని గురించి లక్ష్య పెట్టారు ఏదో సొంతంగా చెప్తున్నాను అనుకుంటారు. అలా కాకుండా చూద్దాం. నిర్గమ కారణం 1వ అధ్యాయం 3వ అధ్యాయం 10 నుంచి చదువుతాం. 10 నుంచి వారు విస్తరింపుకున్నట్టు మనం వారిని యుక్తిగా ఆచరించడము రండి. ఏ యుద్ధం కలుగునప్పుడు వారు కూడా మా శత్రువులతో చేరి మన విరోధంగా యుద్ధం చేసి దేశం వెళ్ళిపోదులేమో అనేది. కాబట్టి వారి మీద పెట్టిన పాలనలు వారిని శ్రమ పెట్టేటప్పుడు వ్యక్తి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు మరొకరు ధాన్యాలను నిలువ చేయి స్థితితో రామశేష పట్టణం కట్టిరి. ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారి ఇశ్రాయేలు ఎడల ఆశ్రయపడి ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినంగా సేవ చేయించుకొని వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండేను. వారు దిగట వంటి పనులను, విద్యుల పనులను, పొలంలో చేయి పనులను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించి చూడండి యుక్తిగా జరిగించారు. హారమైనటువంటి భారం పెట్టారు, శ్రమ పెట్టారు, వ్యక్తి పనులు చేయించారు. తర్వాత వారికి ఏం చేశారు? ఇంకా కఠినంగా సేవ చేయించుకున్నారు. బహు కఠినంగా చేయించినట్టు చూస్తాం. తర్వాత ప్రతి పనిలో కఠినంగా సేవ చేయించి వారి ప్రాణాలు కూడా విసిగించారు. మనం 2వ అధ్యాయంలో 23 వచనం నుంచి మనం గమనించవచ్చు. ఈ యొక్క నిర్గమ కాండంలోని ఎన్ని చూసినప్పుడు వారికి ఏమనిపించాలి, కానీ మీరు మాత్రం అన్నింటినీ ఓర్చుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. కొందరు ప్రాణాలు ఇచ్చిపోయి సమస్యలు ప్రాణాలు ఇచ్చిపోయిన వారు ఉన్నారు కొంతమంది. అయితే కొందరు ఉన్నారు కనీసం వారినైనా బ్రతికించడానికి కోసం రాజు కుటుంబంలో పెరిగినటువంటి దేవునికి ఏర్పాటు ఉన్నటువంటి మోషేను దేవుడు ఏర్పరచుకొని ఆ యొక్క ఐగుప్తు శర నుంచి మరో సైన్యం దాసత్వం విడిపించడానికి కోసం దేవుడు మోషే ద్వారా వాళ్ళందరినీ వెలుగులోకి రప్పించాడు. లేదా ఇలాంటి సొదొమ అని ఐగుప్తు అని పేరు అలంకారంగా ఉంటుండగా ఈ మహాపట్టినటువంటి యెరూషలేములో ఈ శవాలు ఏమైనాయి? సంతరించ పడి ఉన్నాయి. అక్కడ వారి ప్రభు కూడా ఆశ్రయం. ఎవరి ప్రభు? సాక్ష్యం ఇచ్చిన వారి ప్రభు. ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు. యెరూషలేము యొక్క గడువు లేకుండా ఆయన బహుళాసన పొందాడు. గొల్గొతా గిరి పైన అపారమైన స్థలం మనకు. ఆ యొక్క మండుటైలో ఆ యొక్క ఆకాశం భూమి మధ్యన ఆ యొక్క శాపగ్రస్త బృందాన్ని వేలాడదీయబడ్డాడు. ఆ ప్రభువారు మన పాపముల కొరకు కలవసలో చనిపోయాడు. ఆ ప్రభువారిని చంపేశారు అన్నాడు.
ప్రభుని గురించి సాక్షి ఇచ్చేటువంటి వారిని ఆరాధనలో ప్రార్థనలు చంపారు. తర్వాత యేసుక్రీస్తు వారు చంపారు. ఆ తర్వాత అపోస్తలులు చంపారు. నేటి దినాల్లో ప్రభువుకు సాక్షిస్తున్నటువంటి ఆయన స్వార్థికులు చంపేస్తున్నారు. ఇలా సాక్షించిన విశ్వాసం చంపేస్తున్నారు. రైట్ రండి 9వ వచనం. మరియు ప్రజలకు, వంశములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, జనములకు సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూస్తూ వారి శవమును సమాధిలో పెట్టనీయరు. ఇప్పుడు ప్రజల వంతు చూస్తున్నాం. మొట్టమొదట మనం ఆ మొదటి 2 వచనాలు చూసినట్లయితే భక్త చేసే వ్యక్తిని చూసా. 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసినట్లయితే ఇద్దరు సాక్ష్యం చెంది వారి అధికారం చూస్తున్నాం. 7 నుంచి మనం గమనిస్తున్నప్పుడు ఈ సాక్ష్యం చెప్పినటువంటి వారు ఇద్దరు సాక్షులు చనిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ 9వ వచనం వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మరి ప్రజలకు, వంశులకు, ఆ భాష మాట్లాడడానికి జనముకు సంబంధించిన వారు ఏం చేస్తారట? 3 దినమున్నర అంటే 3.5 రోజు వారి శవం చూస్తూ ఉన్నారు. కానీ వారి శవములను సవాల్లో పెట్టలేదు. అంత కఠినప్పుడే అంత మనసు కఠినం చేస్తున్నారు. కారణం ఏంటంటే హృదయంలో దేవుని చోటు లేదు కదా, మనసులో దేవుని చోటు లేదు కదా. ముందుగానే వారి హృదయం భయంకరంగా ఉంటుంది. వారి జీవన శైలి మనం చేస్తుంది. అలాగే పత్రిక 8వ వచ్చినట్లయితే వారు శరీరాసం మనస్సు కలిగిన వారి నుండి శరీరం మనస్కరించిన వారు కనుక వారి శరీర స్వభావం బట్టి వారు మరణానికి తగిన వారిని మనం చూస్తాం. పత్రిక 8వ అధ్యాయంలో అయితే ఇక్కడ వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. వారి శవం చూస్తున్నారు కానీ సమాలు కట్టలేదు. వాళ్ళు హేళన చేస్తున్నారు. వారు ఒకరికొకరు ఏం చేస్తున్నారంటే మీరు బాగా జరిగింది, ఇదే జరగాలనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు మీలో లేకపోయారు? ఈ నామకాంతలు మన నామకాంత ఇస్తున్నారని, పరిశీలన వేస్తున్నారని, సర్దుకెళ్ళా కోరుతామని చెప్పారంటారని దేవుడు వాక్యం చెబుతూ ఉంటారు కానీ శాస్త్రులు అంటారే. అలాంటి వారు కూడా ఏకమైపోయారు. ఆనాడు ప్రజలు యేసుప్రభు సిలువేయడం కోసం ఇశ్రాయేలీయులతో మంత్రాలు జరిపి ఒప్పందం చేసుకుంటారు. ఇలాంటి వారందరూ ఏకమైపోయారు. ఇదంతా ఏకమైపోయి వీళ్ళు ఏం చేశారు? యేసుప్రభు వారిని సిలువేయడం. అయితే ఈ సాక్షి విషయంలో కూడా వాళ్ళు బాగా చూడండి 10వ వచనానికి ఇద్దరు ప్రవక్తలు భూనివాసం బాధించినందున భూనివాసం వారి చూసి సంతోషిస్తా ఉన్నారు. ఈ భూనివాసులే వారిని బాధపెడతా ఉన్నారు. ఈ యొక్క ఐగుప్తు లాంటి వారు, సొలొమోను లాంటి వారే వీరిని బాధపెట్టారు. వారికి సంబంధించిన యజమాని వారి యొక్క కాపరైనటువంటి ఆ సాతానుడు అబద్ధులని చెప్పబడినవాడు ఈ పూర్వంగా వారు వచ్చి వారితో యుద్ధం చేసి వాడిని జయించి తర్వాత వాడిని చంపేసేస్తున్నాడు. ఆ యొక్క సాతాను యొక్క అనుయాయులు మీరందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఇద్దరు సాక్షులు అయ్యా మా ఊళ్ళోకి వచ్చి మా ప్రాంతాలకు వచ్చి వేరే దేశం వారిని ఎలాగా ప్రసరం చేస్తున్నారో అంటున్నారు. ఏ దినాలు అరువులకు వారు ఏం చేశారంటే ఇదంతా స్వార్థ చేతను బాధించారు, తీర్పుల గురించి బాధించారు, మా పాపాలను ఒప్పుకునేటట్లుగా వారు మమ్మల్ని బాధించారు, బయట నరకానికి ఉండమని చెప్పి మమ్మల్ని అంటే వాళ్ళు వేరే కోణంలో వెళ్ళిపోయారు, వేరే తృప్తానికి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా అదే సత్యవాక్యం సరిగా ఉపదేశించబడుతుంటే జీవవాక్యం 2 సరిగా కట్టని అది వాడిగా ఉండి మనం బోధించబడుతూ ఉంటే దిద్దుబాటు లేకపోగా ఏం చేస్తున్నారు? మమ్మల్ని ఉద్దేశిస్తున్నారు, మమ్మల్ని బాధించాలి అంటున్నారు. రైట్, దేవుని వాక్యం ఎలాగే సరే ఎప్పటికైనా బలం కలిగి అది 2 వాడిన కట్టం లాంటిది. దేవుని యొక్క వాక్యం మనను ధరబెట్టిన తీర్పు గురించి హెచ్చరించేది, బయట ధరబెట్టినటువంటి అంత్య గమ్యము నరకాగ్ని దాని గురించి తెలియజేసేది. అదే సమయంలో పశ్చాత్తాపడి మౌనపరుచుకున్న వారికి, యేసుక్రీస్తు రక్షకుగా అంగీకరించిన వారికి వారు పునరుత్థానానికి వారసులవుతారని, అనగా పునరుత్థాన పాల్గొని పొందుతారని, వారు ప్రభు సన్నిధిలో వారు చేర్చబడతారనేటువంటి విషయాన్ని, గొడవ రాజ్యం సంబంధించుకుంటారనే విషయాన్ని మనం ఎదుగుతూ ఉంటాం. అయితే వీళ్ళు ఏం చేశారు? భూనివాసులు ఏం చేశారు? బాధించినందున సంతోషిస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. ఈ విషయం తెలుసా? ఆడా ప్రభుత్వాలు చనిపోతే
దాని గురించి సంతోషించే వాళ్ళు కూడా కొందరున్నారు. క్రైస్తవులు అని చెప్పబడిన పేరు చెప్పబడిన మంచి మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్న వారు కూడా సంతోషించిన వాళ్ళు ఏం తెలుసా, మాకంటే కూడా చాలా చక్కగా చెప్తున్నాడు, ఓరలేదు అసూయత, మాకంటే ఇప్పుడు ఆయన అంతా పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు. ఏంటంటే ఆ యొక్క బ్రిటిష్ వారు ఇచ్చిన లాస్ని, రైట్స్ని, రాజ్యాంగంలో ఇచ్చిన రైట్స్ని, తర్వాత గతంలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు మార్చిన పరిస్థితి ఏంటి, సత్యవాక్యం ఏంటి, ఆయా గ్రంథాల్లో ఉన్నటువంటి ఏంటి, జీవగ్రంథమైనటువంటి పరిశుద్ధంలో బయట ఉంటుంది సత్యమేంటో తెలియజేస్తుండగా ఆ సత్యాన్ని గురించి ఓరలేటువంటి వాడు చూడండి. అయితే ఇక్కడ ఇలా జరుగుతూ వచ్చింది. తర్వాత ఏం చేశారు, సంతోషిస్తూ ఉత్సాహిస్తున్నారు. పండగలకు, పబ్బాలకు, పెళ్లిళ్ళకి ఎలా ఉత్సహిస్తారు అలా ఉత్సహించారు. తర్వాత ఏం చేశారు, ఒకరికొకడు కట్టములు పంపుకుంటున్నారు. ఎవరికొకరు ఏం చేశారు, కట్టాలు పంపుకుంటున్నారు, గిఫ్ట్స్ పంపుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు సాక్షులు ఇదిగో ఈ యొక్క గౌరవం ద్వారా యుద్ధం చేయబడి వాళ్ళు జయించబడ్డారు లేదా వాళ్ళు చంపబడ్డారు, వాళ్ళు మనం బాధించారు కదా, ఇలాగే జరగాల అనుకున్నాను. సరే, ఇప్పుడు ఏమైనా చూద్దాం. 11వ ఇద్దరు సాక్షుల యొక్క పునరుత్థానం గురించి, ఆరోహణ గురించి మనం అయితే ఆ 3 దినములు అయిన పిమ్మట దేవుని యొక్క నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించారు. ఎవ్వరూ ఏనాడు చేయనటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. బికాస్ అవర్ గాడ్ ఈస్ యూనిక్ గాడ్. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ లైఫ్. మన దేవుడు అసమానమైన దేవుడు, మన దేవుడు జీవమైన దేవుడు. కనుక ఏం చేశారు తెలుసా, ఈ 3.5 రోజులు గడిచిపోయిన తర్వాత ఇదిగో ఆ దేవుడు ఏం చేశాడు, తన ఎదురు నుంచి జీవాత్మ పంపించాడు. దేవుడి ఎదురు నుంచి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించాడు. ఎవరు? సంకీర్ణుడి పూర్వములో కాదు, సంతోషపడినటువంటి వారు ఉత్సహించినటువంటి ఈ పులివాసుల్లో కాదు. ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు నిమిత్తమై సాక్షి నుంచి చంపబడ్డారో ఆ ఇద్దరు సాక్షుల్లో ఈ యొక్క జీవాత్మ నుంచి ప్రవేశించాడు. ఇప్పుడు 2 కోణాల్లో మనం ఇంకా ముందుకెళ్ళి బ్యాక్గ్రౌండ్ వెళ్ళి చూస్తే ఆదికాండము 2వ అధ్యాయం సాధ్యపడి ఆదికాండము 2వ అధ్యాయం ఆదిలో ఏం జరిగిందో, కాలంలో ఏం జరిగిందో ఒక్కసారి గమనించండి. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాశనంలో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. 5 దినములలో దేవుడు కేవలం తన మహత్తు గల జీవాక్షేతాలు కలుగుగా కలిగాడు. అవన్నీ మంచిదైనట్టు దేవుడు చూశాడని మనం 1వ అధ్యాయం చూస్తాం. 1వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, మనసులకు మనసులకు నరుడు చేద్దాం అన్నాడు. పురుషుడిగా స్త్రీగా చేయాలని ఆశపడ్డాడు. అయితే తరువాత 2వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు నేల మట్టితోటి ఏం చేశాడు, నరుడు నిర్మించి వారి నాశనంలో దేవుడు జీవాయువు ఊదగా నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఇదిగో నరుడిని కూడా జీవించు ఆత్మగా చేయాలని ఇష్టపడ్డాడు. నాశనం జీవాయువుని జీవించు ఆత్మ చేశాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ ఎండిన ఎముకల గురించి 37వ అధ్యాయం చెప్పబడుతుంది. 37వ అధ్యాయం 6వ వచనం స్టైల్ వరకు వెళ్దాం. 5వ వచనం నుంచి ఈ ఎముకలకు యెహెజ్కేలు 37వ అధ్యాయం 5వ వచనం, ఈ ఎముకలకు ప్రభు యెహోవా సెలవిచ్చినట్లుగా మీరు బ్రతుకున్నట్టు నేను మీలోకి జీవాత్మ రప్పించుచున్నాను. చర్మం కప్పి మీకు రవణించి మీ మీద మాంసం పొడిగి చర్మం మీ మీద కప్పలేదు. మీరు జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకులు. అప్పుడు నేను యెహోవానైనానని మీరు తెలిసి పొందురు. 10వ వచనం 10వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి తను ప్రభు యెహోవా సెలవిచ్చినట్లుగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అదులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చింది. అవి సజీవులై లేచి లెక్కింప శక్యము కానీ మహాసైన్యమై చూసి. సో దేవుడు ఆత్మైనాడు, దేవుడు జీవమైనాడు.
ఈ ఎన్ని నేలతో జరుగుతున్న లోయలు ఈ నరపత్రులకి ఆ ప్రవక్త అయినటువంటి హెజ్కేలు ఉంటుంది ఆ రోజు నుంచి చూపించినప్పుడు ఈ ఎలా జరుగుతున్నాయో మనం వాటి క్రమాన్ని మనం ఎదుగుతుంది. నేను సింపుల్గా చెప్తున్నాను. ఎండినటువంటి ఎముకతో దేవుడు ఇలా చెప్పాలి ప్రవచనం ఏం చెప్పాడు. ఏమన్నాడు? యెహోవా మాట ఆలకించండి, మీరు బతుకున్నట్లుగా నేను మీలో జీవాలను రప్పించుతున్నాననేసి ప్రభు వచ్చిన మాట తెలియజేశాడు. చర్మం కప్పాడు. ఆయన ఎంతోని గడవడానికి ఒకటి అతుక్కుంటాడు. తన చర్మం కప్పబడింది. ఆ నలుగురు ఇచ్చాడు. వాటి మాంసం కలిగాడు. చర్మం కప్పిన తర్వాత జీవాత్మ వాళ్ళందరూ వాళ్ళ బ్రతుకాలని తెలియజేశాడు. అయితే వీరు బ్రతికి సజీవులు లేచి లెక్కింప శక్యం కానీ మహాసైన్యమై లేచి నేటి దినాల్లో కూడా అదే భయం ప్రపంచానికి. కమ్యూనిస్ట్ దేశాలైనా, హిందూ దేశమైనా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినా, దేవుని ఎరగని జనాల మధ్యలో నామకార్థ దేశాలైనా ఏదైనా సరే క్రైస్తవులు నానాటికి ప్రబలిపోతున్నారు. అనేక మంది ఆ మారు మనసు పొందుతూ ఉన్నారు. ఈ మారు మనసు దాన్ని వాళ్ళు ఏంటంటే మత మార్పు దగ్గర మార్చారు. బయట చెప్తే మారు మనసు గురించి, వాళ్ళు మత మార్పు గురించి. సరే, ఇది ఏముందండి ఇక్కడ గమనించినట్లయితే మనం ఈ కాంటెక్స్ట్ లోకి వచ్చినప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ఈ 3 రోజుల అయిన తర్వాత ఉన్న రోజు జీవాత్మ వాళ్ళు ప్రవేశించారు. వారు ఏమయ్యారు? పాదములు ఊని నిలిచారు. పాదములు ఊని నిలిచారు. నిలిచిన తర్వాత వారు చూసిన వారికి ఏం జరిగిందండి? మిగులు భయం కలిగింది. అది ఏంటి? పూర్వం వచ్చి యుద్ధం చేశాడు, జయించాడు, చంపేశాడు. 3 రోజులు వాళ్ళు దిక్కులేకపోతున్నారు. శవాలు ఎవరు కూడా పట్టించుకున్నారు. అందరూ చూసి సంతోషించారు, ఉత్సహించారు, కట్టాలు పోతున్నారు, మీరు ఇలా జరగాలనుకున్నారు. కానీ 3.5 రోజుల తర్వాత అనేది జీవాత్మ వచ్చి ప్రవేశించాడు. తర్వాత వాళ్ళందరూ కూడా బ్రతికారు. వారిద్దరు తర్వాత వారికి జరిగింది ఏంటంటే 12వ సంవత్సరం. అప్పుడు ఇక్కడికి ఎక్కినని పడవలోని గొప్ప స్వరం తాము వచ్చేప్పుడు వారు విని ఈ స్వరం అందరికి వినపడలేదు. గమనించండి, పడవలోని వచ్చేటువంటి స్వరం అందరికి వినపడలేదు. ఆ ఇద్దరు మాత్రమే వినపడింది. బయట నుండి దేవుడికి వచ్చినటువంటి ఆ జీవాత్మ కూడా అందరికీ రాలేదు. ఎవరైతే ప్రభుత్వం సాక్ష్యం ఇచ్చి వధించబడ్డారో వారిద్దరిలో మాత్రం ప్రవేశించింది. అందుకే వారు బ్రతికిన వారు సజీవులయ్యారు. వారు మోకాలని అంటే భూమిని నిలిచారు. తర్వాత వీరిద్దరికే ఆ పొడవుని స్వరం వినబడింది. ఏంటి? ఇదో ఇక్కడ ఎక్కిరండి పొడవుని గొప్ప స్వరము వారితో విని వాళ్ళు ఏం చేశారు? మేఘారులై పరలోకమునకు ఆరోహణమయ్యారు. మేఘారులై ఇక్కడ ఏ సైకిల్ వాహనాలు కార్లు ఏం లేకపోవచ్చు ముందులాగా. కానీ ఇప్పుడు ఏమయ్యారు? మేఘారులై పరలోకానికి ఆరోహణమయ్యారు. ఇలా ఎంత గొప్ప అద్భుతం! ఈ దినాల్లో మనం అనుకుంటున్నాం క్రైస్తవ నిజంగా నిజాయితీగా ప్రభుత్వం బతికేవాళ్ళు, దేవుని వాక్యం ఉన్నట్టు బోధించేవాళ్ళు, ఆ యొక్క స్వార్థగా ప్రకటించేవాళ్ళు, యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చేటువంటి వాళ్ళు. ఈ లోపల శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, అనేక బాధలున్నాయి, అసాక్షులు అవుతారు. కానీ ఆ ప్రభు వారు ఏం చేస్తారు? వారి సజీవుగా చేసేవాళ్ళు, నిత్య జీవుడు వాసులుగా చేసేవాళ్ళు, నిత్య రాజ్యం వాసులుగా చేసేవాళ్ళు, పరలోక రాజ్యానికి ఆహ్వానించేటువంటి వారు. వాళ్ళందరూ కూడా అలాంటి వారు. ఈనాడు ఇద్దరు ఆనాడు వెళ్ళారు. ఇక పరువు అక్కడ కూడా ఆ తన బోధ శబ్దం అందరికీ వినపడదు. ఈ ఇద్దరు సాక్షులాగా ఎవరైతే జీవించారు ప్రభు కోసం నమ్మకంగా పరిశుద్ధంగా జీవించారు వారికి మాత్రమే కడపడుతుంది. వారు మాత్రం రెప్పపాట మార్చబడతారు. క్షయమైన లక్ష్యం ధరించుకుంటుంది, మాత్రమైన అమృతం ధరించుకుంటుంది. క్రీస్తు మేఘం మీద పుట్టుకోబడతారు. క్రీస్తులను నిద్రించిన వాళ్ళు లేకపోడతారు. అన్నితో ఎవరైతే సజీవులు ఉంటున్న వాళ్ళు లేకపోడతారు. మేఘం మీద పుట్టుకోబడుతున్నాయి. మహిమలో పారిభాషలు పుట్టుకోబడతారు. ఇది జరుగుతుంది పడవ రాజ్యంగా. ఆ పార్టీ మనకు కావాలా? తాత్కాలికమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడం కావాలి. తాత్కాలికమైనటువంటి సంతృప్తి కోసం పాపాలి. తాత్కాలికమైన పాపాన్ని చెప్పుకోవాలి. తాత్కాలికంగా సాధారణ సంతృష్టి పెట్టాలి. తాత్కాలికంగా ఉండేటువంటి వాటి కోసం ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ తాత్కాలికమే, కానీ భయంకర నిత్యమైనది. అలాంటి చేసేవాళ్ళందరూ నిత్యం కాకుండా ఉంటారు. దానికి భిన్నంగా ఎవరిని కొనుక్కొని జీవిస్తారు, కొనుక్కొని సాక్షులు అవుతారు. అటు వారు నిత్యమైనటువంటి రాజ్యం పడవ రాజ్యానికి చేర్చబడతారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారు? చూసే వారి మీలో భయం కలిగింది.
12వ వచనంలో చివరిగా వారు పోతూ ఉంటే ఏమైందట, శత్రులు వారు చూశాక ఇంకా నాకు ఏమవుతారు, అదే భరించబడి శ్రమార్థన ఎవరు నేను చేయలేదే, వారు ఎప్పుడైతే బ్రతికి వాళ్ళు ఆరాధన నిలిచారు అప్పుడే వారికి భయం వేసింది, ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిపోతా ఉన్నారు. అది ప్రకటన 1:7 చెప్పండి, నేను ముగిస్తున్నాను. కాబట్టి అలాంటి పరిస్థితి రాబోతుంది, అది మనం ఇచ్చాను. అయితే శత్రులు చూశారు, 13 గొప్ప భూకంపం కలిగినందు నా గడిలోనే ఆ పట్టణంలో 10వ భాగం అంతా కూలిపోయింది. 10వ భాగం కూలిపోయింది. అంతకుముందు పూర్వమైనప్పుడు 3వ భాగం చూస్తాం అధ్యయనం కదా. ఇప్పుడు 10వ భాగం కూలిపోయింది. మహాభూకంపం వచ్చేసింది. 7,000 మంది చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళందరూ భయాక్రాంతులు అయిపోయి అమ్మో ఆ పరలోక దేవుడి మహిమపరిచారు. ఇది 2వ స్థలం కనిపించింది. 3వ స్థలం తెలంగాణ ఉంటుంది. ఆ శ్రద్ధపడి ధ్యానం చేద్దాం. ఇలాంటి మరి నీ నా పరిస్థితి ఒకసారి ఆలోచించేద్దాం. మన యొక్క భక్తి జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో నీవు నేను అన్నింటినీ క్రీస్తుతో మనం ఎలా జీవించాలి, మనం మహిమాన్ని ఎలా బతుకుతున్నాం ఒకసారి ఆలోచన చేసి దేవుడికి పంపించాలి.